చంద్రబాబు గారు ఇంతవరకు ఒప్పుకోవాలి. ఆయన 6 పోర్టులు 4 పోర్టులు ఎవరు తెచ్చారని చెప్పకపోయినా మొత్తం మీద వాడుతున్నాము, వాడు ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. సంతోషం. నిజంగానే అవి ఎవరి హయాంలో వచ్చిన ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు అండి. నేనైతే స్వయంగా చూసి ఆశ్చర్యపోయి ఇంత బాగా కట్టాడా జగన్ గారి టైంలో అని. సార్ ఇప్పుడు వాటిని మీరు ఇంకో అన్నారు, దాన్ని కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేస్తే సంతోషమే, కానీ ప్రైవేట్ పరం చేస్తాను అంటున్నాడు కదా, అది ప్రాబ్లం. ఇప్పుడు 4 పోర్టులు 10 ఫిషింగ్ హార్బర్లో 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లో జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. కొన్ని అయితే ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయినాయి, కొన్ని 50% కంప్లీట్ అయినాయి ఉన్నాయి. వాటిని ఇప్పుడు 15 నెలలుగా వీళ్ళు కంప్లీట్ చేయాలి. అవును, అయితే ఈ పాటికి అయిపోవాలి. సో రామాయపట్నంలో అయితే అక్కడ కార్గోకు సంబంధించిన పూర్తిగా అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకొని చేయాలి, అయినా 15 నెలలు అయినా చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా గుర్తొచ్చినందుకు సంతోషం. ఎందుకంటే సార్ మన భారతదేశంలో గుజరాత్ తర్వాత అత్యధిక సముద్ర తీరం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అంటే మనకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎక్కడి నుంచి వస్తుంది? అవతల శ్రీకాకుళం నుంచి ఇటు నెల్లూరు దాకా సముద్ర తీరం అమ్మంటే మన డెవలప్మెంట్ రావాలి. కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పోర్టు గట్ల, ఒక్క ఫిషింగ్ హార్బర్ గట్ల, ఒక్క ఫిష్ ల్యాండ్ సెంటర్ గట్ల. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 2 ఏళ్ళు కోవిడ్ ఉన్నా, 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా కేవలం 3 సంవత్సరాల్లోనే ఇన్ని 4 పోర్టులు 10 ఫిషింగ్ హార్బర్ 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాలు శ్రీకారం చుడితే వాటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు. ఇది కదా దుర్మార్గమైన చర్య. సో మీరు అన్ని ప్రైవేట్ పరమేంటి సార్? ప్రతి ఒక్కటి ప్రైవేట్ పరం అంటే ఈరోజు మెడికల్ కాలేజ్ ఇష్యూ అప్పుడు ప్రైవేట్ అదే పోర్టుల్ని కంటిన్యూ చేయండి. సో దానికి ఎంత డబ్బులు అవసరం అయితే ఖర్చు పెట్టండి. అంటే జనరల్గా ఏంటంటే గత ప్రభుత్వం అయినా కూడా ఇక్కడ ఏమి విమర్శ చేయకుండా కంటిన్యూ చేస్తున్నాడు, అంతవరకు సంతోషం. మళ్ళీ మామూలుగా అయితే అన్నింటిని తిడతారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పోర్టు కానీ ఫిషింగ్ హార్బర్ కానీ ఫిష్ ల్యాండ్ నిర్మాణం ఉండాలని చెప్పి ఆయన స్టార్ట్ చేశారు. ఘనత అయింది అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. ఇప్పుడు విశాఖపట్నంలో గ్లాస్ వంతెన కొత్తగా వచ్చింది, అది కూడా జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు 2023 డిసెంబర్లోనే దానికి సంబంధించినటువంటి టెండర్లన్నీ పిలిచి స్టార్ట్ చేశారు. ఓకే.